ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. రెండు వైపుల నుంచి దాడులు విస్తృతమయ్యాయి. తాజా దాడుల్లో ఇజ్రాయెల్పై ఇరాన్ హైపర్సోనిక్ మిసైల్ ఫతా-1 క్షిపణులను ప్రయోగించింది. బేషరతుగా లొంగిపోవాలని ప్రెసిడెంట్ ట్రంప్ డిమాండ్ చేసిన గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్పై హైపర్సోనిక్ క్షిపణులతో విరుచుకుపడింది. ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తమకు తెలుసని, ప్రస్తుతానికి చంపాలనుకోవడం లేదని, ఖమేనీ బేషరతుగా లొంగిపోవాలని, లేదంటే పరిస్థితులు తీవ్రంగా మారిపోతాయని ట్రంప్ మంగళవారం నాటి తన పోస్టులో హెచ్చరించారు. దీనికి సమాధానంగా యుద్ధం మొదలైందంటూ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తాజాగా స్పందించారు. మరోవైపు ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పరస్పర క్షిపణి దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం తెల్లవారుజామున టెహ్రాన్లోని పలు ప్రాంతాల్లో పేలుడు శబ్దాలు వినిపించాయి. అటు టెల్ అవీవ్లోనూ పేలుళ్లు సంభవించాయి. ఇజ్రాయెల్పై హైపర్సోనిక్ క్షిపణిని ప్రయోగించినట్లు ఇరాన్ వెల్లడించింది. మంగళవారం దాదాపు 20 క్షిపణులు టెల్ అవీవ్ నగరంపై పడ్డాయని ఇజ్రాయెల్ దళాలు వెల్లడించాయి. ఇజ్రాయెల్ గూఢాచార్య సంస్థ మొస్సాద్ కేంద్ర కార్యాలయంపై బాంబుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ భవన సముదాయం పైన క్షిపణులతో దాడి చేసినట్లు మీడియా వెల్లడించింది. ఇజ్రాయెల్ పక్కా లక్ష్యాలపై దాడులు చేయడానికి వెనక ఉన్నది మొస్సాద్ గూఢాచార్య సంస్థేనని భావించిన ఇరాన్ ముందుగా ఆ సంస్థ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగింది. తబ్రీజ్ నగరంలో ఇజ్రాయెల్కు చెందిన F-35 యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇప్పటి వరకు 4 యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు ఇరాన్ బలగాలు ప్రకటించాయి. ఘర్షణల కారణంగా జెరూసలేంలోని అమెరికా రాయబార కార్యాలయాన్ని మూసివేశారు. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కార్యాలయం సూచించింది. దేశాన్ని వదిలిపెట్టాలని కోరుకుంటున్న అమెరికన్లను ఖాళీ చేయించే పరిస్థితిలో కానీ, వారిని నేరుగా సాయం అందించే పరిస్థితిలో కానీ రాయబార కార్యాలయం లేదంటూ నిస్సహాయత వ్యక్తం చేసింది.